చందమామ కథలు ఎపిసోడ్ 7 అడవిలో దాగిన నిధి రహస్యం. అనగనగా పెద్ద పెద్ద కొండలు, పచ్చని అడవులు, నీలిరంగు వాగులతో చుట్టుముట్టిన ఒక అందమైన గ్రామముండేది. ఆ గ్రామం పేరు అమృతవల్లి. ఆ ఊరిలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. రైతులు పొలాల్లో పనిచేసేవారు. కాపరులు పశువులను మేపేవారు. పిల్లలు వాగుదగ్గర ఆడుకుంటూ రోజులు గడిపేవారు. కాని ఆ గ్రామం దగ్గర ఉన్న అడవి గురించి ఒక విచిత్రమైన కథ ఉండేది. గ్రామ పెద్దలు తరచూ చెప్పేవారు, ఆ అడవిలో ఒక పురాతన నిధి దాగి ఉంది అని. ఆ నిధి గురించి చాలా పాత కథలు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఒక రాజు యుద్ధం సమయంలో తన బంగారం, రత్నాలను అడవిలో దాచాడట. కాని ఆ నిధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కాలం గడిచే కొద్దీ ఆ కథ ఒక రహస్యంగా మారిపోయింది. కొంతమంది అది నిజం కాదని ఉలుకున్నారు. మరికొందరు నిజంగానే నిధి ఉందని నమ్మారు. ఆ గ్రామంలో ఆదిత్య అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆదిత్య చాలా తెలివైనవాడు. అతనికి కథలు వినడం, కొత్త విషయాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు గ్రామ పెద్దలు చెట్టు కింద కూర్చుని పాత కథలు చెబుతున్నారు. వారిలో ఒకరు ఇలా చెప్పారు, మన తాతలు చెప్పేవారు, ఆ నిధి దగ్గర ఒక పాత రాయి ఉంటుంది. ఆ రాయిమీద ఒక రహస్య గుర్తు ఉంటుంది. ఆదిత్య ఆ మాటలు విన్నాడు. అతని మనసులో వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ నిధి నిజంగా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది అని అతను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ రోజు సాయంత్రం అతను తన స్నేహితుడు రవి దగ్గరకు వెళ్లాడు. రవి, మనం అడవిలోకి వెళ్లి ఆ నిధి గురించి తెలుసుకుందామా అని అడిగాడు. రవి కొంచెం భయపడ్డాడు. అడవిలో చాలా ప్రమాదాలుంటాయి అన్నాడు. కాని ఆదిత్య ధైర్యంగా ఇలా అన్నాడు, మనకు భయముంటే ఏ రహస్యమూ బయటపడదు అని. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత రవి కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ చిన్న సంచి, ఒక తాడు, ఒక దీపం తీసుకుని అడవిలోకి బయలుదేరారు. అడవి చాలా అందంగా ఉంది. పక్షులు ఎగురుతున్నాయి. గాలి మెల్లగా వీచుతోంది. కొంతసేపు నడిచిన తర్వాత వాళ్లకు ఒక పాత రాతి విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. ఆ విగ్రహం చాలా పాతది. దానిమీద దుమ్ము ఉంది. ఆదిత్య దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడతనికి ఒక చిన్న గుర్తు కనిపించింది. అదొక బాణం ఆకారంలో ఉంది. చూడు, ఇది దారి చూపించే గుర్తు కావచ్చు అన్నాడు ఆదిత్య. ఇద్దరూ ఆ బాణం చూపిస్తున్న దిశగా నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లకొక పెద్ద రాయి కనిపించింది. ఆ రాయిమీద కూడా అదే గుర్తు ఉంది. అప్పుడు ఆదిత్య అర్థం చేసుకున్నాడు. ఇదొక రహస్య మార్గం అన్నాడు. ఇద్దరూ ఆ గుర్తులను అనుసరిస్తూ ముందుకు వెళ్లారు. కొద్దిసేపటికి వాళ్లొక చిన్న గుహ దగ్గరకు చేరుకున్నారు. ఆ గుహలోపల చాలా చీకటి ఉంది. రవి కొంచెం భయపడ్డాడు. ఇక్కడికి వెళ్లడం సురక్షితమా అని అడిగాడు. ఆదిత్య దీపం వెలిగించి ఇలా అన్నాడు, మనకు నిజం తెలుసుకోవాలి. ఇద్దరూ నెమ్మదిగా గుహలోకి వెళ్లారు. గుహలో కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లకొక పాత పెట్టె కనిపించింది. ఆ పెట్టె చాలా పాతది, కాని బలంగా ఉంది. ఆదిత్య జాగ్రత్తగా దాన్ని తెరిచాడు. అందులో బంగారం లేదా రత్నాలు లేవు. అందులో ఒక పాత తామ్రపత్రం ఉంది. ఆ తామ్రపత్రం మీద ఇలా రాసి ఉంది, ఈ నిధి బంగారం కాదు, ఈ అడవి, ఈ ప్రకృతి మన రాజ్యానికి నిజమైన నిధి. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. అంటే నిజమైన నిధి ప్రకృతేనా అన్నాడు. అప్పుడే గుహ బయటనుంచి ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. అవును బాబూ. ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడొక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను ఇలా అన్నాడు, ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు, కాని చాలామందికి లోభం ఎక్కువగా ఉండేది. ఆదిత్య అడిగాడు, అయితే ఈ మార్గం ఎందుకు పెట్టారు? వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నిజమైన నిధి ఏమిటో అర్థం చేసుకునేవారికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది. ఆదిత్య చిరునవ్వు నవ్వాడు. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప సంపద. వృద్ధుడు సంతోషంగా తల ఊపాడు. ఇద్దరూ గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిన విషయం గ్రామస్తులకు చెప్పారు. గ్రామ పెద్దలు ఇలా అన్నారు, మన అడవులు, వాగులు, చెట్లు ఇవే మన నిజమైన నిధి. ఈ రోజునుంచి గ్రామస్తులు ఆ అడవిని మరింత జాగ్రత్తగా కాపాడటం ప్రారంభించారు. ఆదిత్య మాత్రం గ్రామంలో తెలివైన బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే నీతి, నిజమైన సంపద బంగారం కాదు, ప్రకృతి.